దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయ పనుల విస్తరణకి మోక్షం సిద్ధమైంది, రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మనం వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్నాము. శృంగేరి పీఠాధిపతుల అనుమతితోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 4 గోపురాలు ప్రాకారాలు ఏర్పాటు చేస్తారు. దసరా తర్వాత, విజయదశమి తర్వాత ఎప్పుడైనా ఈ ఆలయములో రాజన్నను దర్శించుకునేటువంటి అవకాశము భక్తులకు ఉండదు. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకునేటువంటి అవకాశం కేవలము భీమన్న ఆలయంలోనే కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిపైన పలుమార్లు శృంగేరి పీఠాధిపతుల సలహాలు సంప్రదింపులు చేస్తున్నారు. ఆగమ శాస్త్ర సలహాల ప్రకారము, దాని నియమ నిబంధనల ప్రకారం చేస్తున్నటువంటి పరిస్థితి. 150 కోట్ల రూపాయలు సైతం నిధులు మంజూరయ్యాయి. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రాజన్నను దర్శించుకోవడానికి వస్తున్నారు. దీనికి ప్రస్తుతం మనకి సంబంధించి చూస్తున్నాము. ఇక వేములవాడ ఆలయంలో ఒక దర్గా ఉంది. దానికి సంబంధించి వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సాయుధైనటువంటి బలగాలు సైతం ఇక్కడ మోహరించి కాపలాగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది తొలగిస్తేనే సంపూర్ణ విస్తరణ కలుగుతుంది అని చెప్పేసి భక్తులు భావిస్తున్నారు. హిందూ సంఘాలకు చెందినటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పెద్ద ఎత్తున కోడెమొక్కుల రాజన్నను దర్శించుకోవడానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దీన్ని గర్భగుడిని ఏమాత్రం టచ్ చేయకుండా వివిధ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే కళాభవనాన్ని డిస్మెటల్ చేయడం జరిగింది. దాన్ని కూల్చివేశారు. ఈ ప్రాకారాలన్నీ కూడా పునరుద్ధరిస్తారు. ప్రస్తుతం ఇది ఒక రాజగోపురం ఉంది. ఈ రాజగోపురం సైతం ఇలాగే ఉంటుంది. దీని ముందు మరొక ప్రాకారం ఏర్పాటు చేసే అవకాశం కనబడుతున్నది. దీనికి సంబంధించి మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా పెద్ద ఎత్తున పక్కా ప్లాన్తోని వేములవాడ రాజన్న ఆలయాన్ని పునరుద్ధరించడానికి ముందుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. అయితే వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ముందు తరలి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శించుకొని వెళ్దాము. స్వామివారికి అభిషేకము, అన్నపూజ, కోడెముక్కులు ఇలా ప్రతినిత్యం జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొందామని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది భక్తుల అభిప్రాయం సైతం తెలుసుకుందాం. వేములవాడ ఆలయానికి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? దర్శనం అయిందా? ఇంకా కాలేదు, వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఒక ఆలయాన్ని విస్తరిస్తున్నారు. విస్తరించే క్రమంలో ఇది క్లోజ్ చేసి భీమన్న ఆలయంలో దర్శనం ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా చూడొచ్చు? పర్లేదు, మంచిగా కదా చూసేది. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము భూపాలపల్లి డిస్ట్రిక్ట్. అప్పుడు వస్తుంటారా? వస్తాం. మొత్తం మీద తరచూ వస్తుంటారు రాజన్న భక్తులు. ఇక్కడికి వచ్చేసి ఇష్టదైవాన్ని దర్శించుకునేటువంటి ఆనవాయితీ వాళ్ళకి ఉంది. ప్రతి సంవత్సరం సైతం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇటు శ్రావణ మాసం, కార్తీక మాసం, మహాశివరాత్రి, ముఖ్యంగా మహాశివరాత్రిలోగా ఈ ఆలయ పనులను పునరుద్ధరించాలి, ఆలయ విస్తరణ కార్యక్రమం అంతా పూర్తి చేయాలి అనేటువంటి పక్కా ప్లాన్తో ముందుకెళ్ళినప్పటికీ అందుబాటులో ఉన్నటువంటి నిధుల సమీకరణ, కార్మికులు, ఇదంతా కూడా పనులు కార్మికుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంతకాలానికి మళ్ళీ మన తమ ఇష్టదైవమైనటువంటి రాజన్నను దర్శించుకునేటువంటి అవకాశం కలుపుతుందా అని చెప్పేసి భక్తులు కొంత ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి సైతం గమనించవచ్చు. మొత్తం మీద రాజన్న ఆలయ విస్తరణ పనులు అయితే ఎప్పుడు మొదలవుతాయి అంటే ఆల్రెడీ మొదలయ్యాయి. కానీ ఇక్కడ విజయదశమి తర్వాత ఎప్పుడైనా కానీ భక్తులకి దర్శనం ఆపేసి తమ యొక్క వేగవంతంగా పనులను పునరుద్ధరించడానికి పక్కా ప్లాన్తో ఇటు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.